బీఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి 2025 ఉగాది వేడుకలను తిరుపతిలోని మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు వ్యవస్థాపకులు తపస్వి మురళిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పూజా కార్యక్రమం నిర్వహించి ఉగాది పచ్చడిని ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ అందజేశారు. అనంతరం పలువురికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలోని వైస్ ప్రెసిడెంట్ లోకేష్, సభ్యులు పొన్న రవికుమార్, పారి రమేష్, మార్కండయ్య రెడ్డి, డాక్టర్ నరసయ్య, నాగబాల మరియు కెమెరామ్యాన్ వంశీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ పాత్రికేయ మిత్రులకు, మీడియా సోదరులకు, అలాగే శ్రేయోభిలాషులకు, రాజకీయ నాయకులకి, నా మిత్రులకు, నా ఇంటి ఆడపడుచులకు, నా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఉగాది పండుగని ఎందుకు జరుపుకుంటాము అనే విషయాన్ని గురించి కొంచెం ఏదో నాకు తెలిసిన అవగాహన గురించి చెప్తాను. ఈ శకం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ ఉగాది పండుగ విశిష్టత ఏమిటి అనే విషయాన్ని గురించి ఒక 2 మాటలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. అయితే పూర్వపు కాలంలో శాతవాహనుల నుంచి విక్రమాదిత్యుని ఓడించి శాతవాహన చక్రవర్తిగా పేరొందినటువంటి శాలివాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణిగా పేరుగాంచి మన 3 సముద్రాలు ఎక్కడి నుంచి, హిందూ మహాసముద్రం నుంచి అరేబియా మహాసముద్రం, బంగాళాఖాతం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ 3 సముద్రాల మధ్యలో ఎంత విస్తీర్ణమైతే ఉందో అంత విస్తీర్ణం అంతా కూడా యుద్ధాలు చేసుకుంటూ మొత్తం ప్రపంచాన్నే తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి ఏకైక చక్రవర్తి శాలివాహన చక్రవర్తి. ఆయన పుట్టినరోజు సందర్భంగా శాలివాహన శకాన్ని మొదలు పెడుతూ ఆయన నిర్ణయించినటువంటి ఆ పట్టాభిషేకం ఏదైతే జరిగిందో చక్రవర్తిగా జరిగినప్పటి నుంచి ఈ శక ప్రారంభం జరిగినది. ఈరోజు ఈ శక ఆరంభం శాలివాహన శకంగా, యుగానికి ఆదిగా యుగాది పండుగని జరుపుకోవాలనే ఉద్దేశంతో యుగానికి ఆది యుగాది పండుగని ఇప్పుడు మనం యుగాది అని పలకడం కొంచెం కష్టమైంది కాబట్టి ఉగాదిగా మార్చుకున్నాం. అంతేకాని ఒరిజినల్గా యుగాది పేరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యుగాది పండుగని శకపురుషుడు శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా, పట్టాభిషేకం జరిగినటువంటి శుభ సందర్భంగా, కాలమాన పట్టికలో కూడా ఈ రోజు నుంచి మన పంచాంగాలన్నీ కూడా ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయన ఏదైతే తిథి నక్షత్రంలో పుట్టాడు, పట్టాభిషేకం జరగాల్సిన సమయం అన్నీ అనుసంధానం చేసుకొని ఈ యుగాది పండుగని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ ఉగాది పండుగని జరుపుకుంటాం. కాబట్టి ఆయన పరిపాలించిన మొట్టమొదటి ఎక్కడి నుంచి రాజధాని అంటే మన అమరావతి. ఒకప్పటి అమరావతి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా నిలబడింది. కాబట్టి ఈ యుగాది పండుగని ప్రతి ఒక్క కుటుంబంలోనూ జరుపుకుంటారు. కాబట్టి మరొక్కసారి అందరికీ ఈ యుగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మన తిరుపతి నందు ఉగాది సంబరాల్లో భాగంగా మన రవికుమార్ గారు కావడం, ఈరోజు మనకి ఇక్కడ వచ్చిన పాత్రికేయులందరూ కూడా సరే హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ, మీకోసం అంటే ప్రజలు ఏ ప్రజలైనా సరే ఎక్కడైనా సరే ఎవరికి ఇబ్బందిన్నా మన తిరుపతి ప్రెస్ క్లబ్ అనేది ప్రతి ఒక్కరికి నీ సమస్య తీరేంత వరకు నీకు సపోర్ట్గా ఉంటుందని, నీ సమస్యని పై అధికారులకు చేరవేసేందుకు వారికి తెలియజేస్తుందని ఈ మీటింగ్లో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే ప్రకారం మీరందరూ కూడా సరే మన తిరుపతి ప్రెస్ క్లబ్ని ఆదరించి ప్రెస్
ప్రెస్ క్లబ్ ముందుకు పోవడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. మీ లోకేష్. ఇంతేనా? ఇదే డైరెక్షనా?
వస్తే దేవుడు మాత్రమే పెడతాను తీసుకోవాలి.